మా ఛానల్ సార్ స్టూడియో మదనపల్లి. ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. మదనపల్లి కాదు, ఎక్కడైనా కూడా అంతే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే బసినకొండ దగ్గర మనకు లెఫ్ట్ సైడ్లో తుఫైల్ ఆటోమొబైల్స్ అని ఒక షాప్ అయితే ఉంది. ఇప్పుడు అన్న అయితే రీసెంట్గా షాప్ అయితే ఓపెన్ చేశాడంట. అంటే స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి అన్న దగ్గర, ప్లస్ ఆయిల్ ఐటమ్స్, ఏదో ఆయిల్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఏమేమి దొరుకుతాయి, వీళ్ళు షాప్ పెట్టి ఎన్ని రోజులు అయింది, ఏంటి కథ మొత్తం తెలుసుకుందాం. మనోడు ఏమైనా డిస్కౌంట్ ఏమైనా ఇస్తాడేమో, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కార్ స్పేర్ పార్ట్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. మనోడు ఏమైనా కొంచెం రీజనబుల్గా ఇస్తే ఎవరికైనా రెఫర్ చేద్దాం. ఓకేనా? మదనపల్లి ఎవరికైనా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన వాడినిగా నేను అవుతానని నేను భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది మెకానికల్కి అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి లోపలికి వెళ్ళేసి అన్నతో ఒకసారి మాట్లాడుకొని తెలుసుకుందాం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఈ తుఫైల్ ఆటోమొబైల్స్ లో అయితే ఉన్నాము. ఆటోమొబైల్ షాప్ లో అన్న గౌసన్న అనేసి ఇక్కడ ఓనర్ అనమాట ఈయన ఈ షాప్ కి. సో ఈ షాప్ గురించి ఈయనకు కంప్లీట్ డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? హలో భయ్యా. హలో, నమస్తే బా. షాప్ పెట్టి ఎన్ని రోజులు అయిందిరా? జస్ట్ ఒక 20 days అయింది ఓపెన్ చేసి. 20 days అయింది అంతే. పర్వాలేదన్నా, బిజినెస్ బాగానే జరుగుతుంది. పర్వాలేదు. ఆటో వీళ్ళకంతా చెప్పినాను, ఎవరికి ఈ మెకానిక్స్ వీళ్ళకి అంతా చెప్పినాను. రీజనబుల్ గా రేట్స్ ఇస్తా ఉన్నాను. వాళ్ళకు కూడా చెప్పినాను, రీజనబుల్ రేట్ ఇస్తాను. మదనపల్లిలో ఆటోమొబైల్ కంటే చాలా తక్కువగా, వీళ్ళకంటే నేను పర్సంటేజ్ చాలా తక్కువగా ఇస్తాను. మీరు ఒకసారి విజిట్ చేసినారంటే నా పర్సంటేజ్ చూసి మీరు కంగు తింటారు. ఆ విధంగా ఇస్తాను. ఎందుకంటే నేను డెవలప్ చేయాలా. కానీ నేను ఇప్పుడు కూడా ఇచ్చిన ఇదే పర్సంటేజ్ కూడా తర్వాత మళ్ళా ఎక్కిస్తాడేమో, మళ్ళా ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టేసి ఆ పర్సంటేజ్ మళ్ళా ఎక్కించి తీసుకుంటాడు అనే ఆ ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. ధారాళంగా ఈ అంగడి ఉండేంత వరకు నేను టాప్ మోస్ట్ పర్సంటేజ్ ఇస్తాను. మీరు దయించి నా అంగడికి ఒకసారి విజిట్ చేయాల్సింది కోరుకుంటున్నాను. షూర్గానా? ఇప్పుడు మనకు బసినకొండ దగ్గర మీరు ఇక్కడే పెట్టడానికి గల కారణం, ఇక్కడ మెకానిక్స్ ఇవి ఉండారు. నాకు సర్కిల్ ఉంది, కొంచెం నేమ్ ఉంది. అందుకోసము నేను ప్రైవేట్ వాళ్ళకు కూడా మామూలుగా జనరల్ కస్టమర్ రావాలని నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. అందుకోసం చెప్పినాను. అందుకోసం ఈ విధంగా నేను ఇది చేస్తున్నాను. బయట చాలా పెద్ద పెద్ద మొబైల్ షాపులు ఉన్నాయి. బయట నుంచి కొంతమంది స్టేట్లు కానీ రాజస్థాన్ నుంచి వాళ్ళు వీళ్ళు వచ్చి చాలా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అయితే పెట్టినారు. మీరు ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తుంది మీకు. చాలా పర్సెంటేజ్ తక్కువ, చాలా అతి తక్కువగా ఇస్తాను. మీరే తీసుకున్న తర్వాత మీకు కూడా సాటిస్ఫై వల్ల మీరు కావాలంటే కంపేర్ కూడా చేసుకోవచ్చు. 4 అంగళ్ళు తిరిగి మీరు రేట్స్ కనుక్కొని మళ్ళీ ఈడ నాకు రేట్స్ కనుక్కున్న తర్వాత వాళ్ళకంటే నేను చాలా తక్కువ ఉంటేనే ఇక్కడ నా దగ్గర తీసుకోండి. ఇది షూర్, డామ్ షూర్. ఇది ఇప్పుడు మన దగ్గర షాప్ లో ఏమేమి దొరకచ్చు? ఇప్పుడు ఇన్నోవా, షిఫ్ట్, బొలెరో, మళ్ళీ ఇక్కడ ఇంజిన్ ఆయిల్స్ డబ్బాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది కూలెంట్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్, గల్ఫ్ కానీ, టొయోటా కానీ కంపెనీ ఉన్నాయి. సర్వో కానీ, క్యాస్ట్రాల్ కానీ, టీవీఎస్ కానీ, గ్రీస్ కానీ మొత్తం ఆయిల్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. దీంట్లో కూడా చాలా పర్సంటేజ్ ఇస్తాను. ఒకసారి విజిట్ చేయమని కోరుకుంటున్నాను. బయట ఎంత పర్సంటేజ్ అయితే ఇస్తా ఉన్నారో దానికంటే మనకు కొంచెం తక్కువగానే దొరుకుతుంది. ఖచ్చితంగా ఇస్తానండి. ఎందుకంటే నాకు అక్కడి నుంచి వాళ్ళు లోపల ఊర్లో నుంచి దాదాపు వాళ్ళు ఉండే షాప్ కి నాకు దాదాపు 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంది. వాళ్ళని ఇక్కడ రావాలంటే ఏదన్నా నేను సాటిస్ఫై చేస్తేనే రాగలుగుతారు, లేకపోతే రాలేరు. అందుకోసం ఖచ్చితంగా ఇస్తా. వాళ్ళు ఆశించినది ఇస్తా. వాళ్ళు ఏం కోరుకుంటారు కూడా అది ఇస్తాను. నేను సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
మన మదనపల్లిలోని బసినకొండ దగ్గర ఉన్న ఒక రిలయన్స్ పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో అది దాటిన వెంటనే మనకు లెఫ్ట్ సైడ్ లో కొంచెం ముందరకు వెళ్ళనగానే లెఫ్ట్ సైడ్ లో తుఫైల్ ఆటోమొబైల్స్ అన్ని కనిపిస్తుంది. మనోడు మంచి రీజనబుల్ గా అయితే ఇస్తాను అంటున్నారు. కుదిరితే ఒకసారి వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ మెకానిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేబీ కొంచెం ఒక అమౌంట్ అనేది కొంతవరకు సేవ్ అవ్వచ్చు, అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మరొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.